జీవమే పాటిది. నేడైనను రేపైనను నేడు ఒకానొక పట్టణము వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొనువారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అంటే మానవుడు తను తాను డంబంగా, జీవపు డంబం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళతాను, అక్కడ 1 సంవత్సరం ఉంటాను, వ్యాపారం చేసుకుంటాను, లాభం సంపాదించుకొని వారలారా. లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా. వాళ్ళు ఆ రీతిగా చెప్పుకుంటున్నారు. వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా రచించినటువంటి మాటలు ఏమిటంటే, మీ జీవమే పాటిది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అందుకనే 15వ వచనంలో, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. కనుక ఎంతో మంది ఎన్నో రీతిలుగా డంబంగా ఇలాగా చెప్పుకునేటటువంటి వారు ఎంతో మంది ఈ కరోనా వల్ల లేదా అలా చెప్పుకోవటం ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా ఇంకా అనేక రీతులుగా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే, దేవుడిచ్చిన దినం, ఈ దినం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృప. కనుక ప్రభు చిత్తమైతే, నీ చిత్తమైతే, అందుకని పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగున నెరవేరినట్లు భూమి మీద నెరవేరినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేయాలి. పరలోకమందు నీ చిత్తము ఎలాగ నెరవేరుతుందో భూలోకంలో కూడా అలాగ నెరవేరినట్లుగా మాకు సహాయం దయచేయమని. అందుకనే పౌలు ఆయన అనేకులను అంతమొందించాడు. అతను యెహోవాయే దేవుడని అతడైతే ఏం చేస్తా ఉన్నాడు? సంఘమును పాడు చేస్తా ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తున్నాడు. హత్య చేయుటయు, మరి అతనికి బెదిరించుటయు అతనికి ప్రాణాధారం. కనుక ఈ సమయంలో హత్య చేయటం, బెదిరించటం, ఇవన్నీ కూడా ఈ యాకోబు పత్రికలోని 4వ అధ్యాయంలో, మీలో యుద్ధములను పోరాటములు దేనుండి కలుగుచునేవి, మీ అవయవముల్లో పోరాడు, మీ భోగెచ్చుల నుండి కదా. అవయవముల్లో భోగెచ్చులు. అందుకనే ఖచ్చితంగా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా అని 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనంలో వ్యభిచారులారా, 4వ వచనంలో 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. అందుకని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఉన్నది నిజంగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారులారా, లేక నేడైనను రేపైనను నేడు ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం సంపాదించము, వ్యాపారం చేసి లాభం సంపాదించు రండి అని చెప్పుకుని వారు అలా చెప్పుకుంటున్నారు. సంపాదిస్తాను, ఇవాళ పోతాను, లేకపోతే రేపు వెళ్తాను, సంపాదించుకుంటాను, అక్కడ 1 సంవత్సరం ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాడు. తర్వాత రేపు రూపులే అనేకులు అంతమొందుతున్నారు. కారణం ఏమిటి? దేవుని చిత్తము లేకుండా,
నీ చిత్తం అయితే నేను అక్కడికి వెళ్తాను, నీ చిత్తం కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఉదయకాల సమయంలో మీ జీవం ఏ పాటిది? జీవము ఎవరిచ్చింది? ఇదిగో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవించు ఆత్మానుసారంగా ప్రభు చిత్తాన్ని కనుగొని ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. అనగా ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించబడని వాక్యం సెలవిస్తుంది. కనుక జీవము గల దేవుని సేవించుటకు మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. కారణం ఏమిటి? ప్రతి ఉదయకాలం దేవుని చిత్త ప్రకారంగా ప్రారంభించి దేవుని చిత్త ప్రకారంగా ముగించాలా, దేవుని చిత్తానుసారాన్ని కనుగొనాలా. అలాగ దావీదు కనుగొన్నాడు. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఫాలో అయ్యాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. దేవుని చిత్తాన్ని తీసుకొని సమూయేలు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్ము. దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్త ప్రకారంగా సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. 4 స్థలాల్లో ఆయన న్యాయం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈనాడు మరి కోర్టులో ఉన్న లేక పోలీసులు ఉన్న దేవుని చిత్త ప్రకారంగా చేయడం లేదు సుమా. దేవుని చిత్తానుసారంగా న్యాయం చేయటం లేదు. దేవుని చిత్తానుసారంగా పోలీసు వ్యవస్థ కానీ, దేవుని చిత్తానుసారంగా మరి కోర్టులు కానీ, లేదా దేవుని చిత్తానుసారంగా చేయటం లేదు. దేవుని చిత్తానుసారంగా చేసిన ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసు ప్రభువారు తండ్రి నా యొద్ద నుండి గిన్నె తొలగించమని ప్రార్థన చేశాడు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని చిత్తము సిద్ధించాలా. ఆయన మీద ఆధారపడి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన ఇష్ట ప్రకారంగా నడిచిన వారందరూ కూడా దేవుని కుమారులు. అలాగైతే ఆయన చిత్త ప్రకారము మనం చెప్పింది చేసి వెళ్ళమన్న చోటకు వెళ్ళి దేవుని నామము మహిమ కొరకై మనము ఆచరించుము గాక. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. అలాగైతే దేవుని చిత్తాన్ని ఉపయోగించి ఈ కరోనా మహమ్మారి నుండి, ఈ యొక్క తెగులు నుండి తప్పించబడినట్లుగా కృప దయచేయండి నాయన. ఎంతో మంది ఎన్నో రీతిలుగా దేవుని చిత్త ప్రకారంగా కాక సొంత ఇష్టం చొప్పున సౌలు వెళ్ళి సంహారకుని చేతిలో, లేదా ఇశ్రాయేలీయులు దేవుని చిత్త ప్రకారంగా సణుగులతో దేవుని చిత్త ప్రకారం చేయక మోషే మీద సణుగులు సణిగారు, దేవుని కూడా సణిగారు. అందుకని సంహారకుని చేతి చనిపోయారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తాన్ని ఉపయోగించి దేవుని మార్గంలో నడిచే వారంగా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి బలపరచు. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క మహాదేవుని సదాకాలం
తోడై ఉండి నడిపించునుగా.